ఈ రోజు నేను చాలా ఎక్సైటింగ్ ముచ్చట్లతో వచ్చేసాను అనమాట మీ ముందుకి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. ఈ రోజు మీ అందరూ ఎదురు చూస్తున్న దేవిక అండ్ డానీ ప్రమోషన్స్ కి అయితే వచ్చేసాను. అండ్ ప్రమోషన్స్ మేము ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ వ్లాగ్ లో మీకు చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కామన్, కానీ హోస్ట్ బాయ్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది అదే మా సిరీస్. రెడీ? యాక్షన్. హాయ్, నేను మీ భార్గవి. సో ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్? ఆ సౌండ్ ఏంటి సార్? బటర్ పేపర్ సార్, మాకు తెలుసు. బేసిక్ గా ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాయి. డైలాగ్ ఫ్లోలేదయ్యా. బేసిక్ గా ప్రమోషన్స్ అనగానే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఈ రోజు ప్రమోషన్స్ చాలా షార్ట్ అండ్ స్వీట్ అండ్ క్యూట్ గా జరిగాయి అనమాట. అయినా సరే గోల్డెన్ ముచ్చట్లు చెప్పుకుని వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి. చేజ్ మౌనిక, వాట్ నాట్ టీవీ, యూట్యూబ్, సిల్వర్ స్క్రీన్, గోల్డ్ స్క్రీన్, డైమండ్ స్క్రీన్. సో ఇలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట మా ఇద్దరికి. సో ఓకే, ఈయన మా సురేష్ గారు, ఈయన మా వెంకట్ గారు. ఎలా అనిపిస్తుంది? మీ పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఇప్పుడు మెయిన్ అసలు దేవిక అండ్ డానీలో, అండ్ డానీ ఎవరు అనేది వెళ్ళి చూసేద్దాం. యా, సో హీఈస్ మిస్టర్ డానీ. నాకు పర్సనల్గా సూర్య గారు అంటే చాలా ఇష్టం. ఈ సూర్య గారు కాదు, ఆ సూర్య గారు. సో అదే పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరంటే కూడా కొంచెం ఇష్టం ఉంటుంది. Nutella biscuits, the new crunchy golden biscuit. సూర్య అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఫేసుల్లో ఆ చావు ఉంటుందేమో, జనాలను అలా అట్రాక్ట్ చేసేది. With the creamy heart of Nutella. Nutella biscuits. సో ఇప్పుడు దేవిక గారు రూమ్కి వెళ్ళబోతున్నాం. దేవిక గారు అంటే యూ ఆల్ నో రితు వర్మ గారు. హలో. స్టార్స్ తో చేశారు, అప్కమింగ్ వాళ్ళతో చేశారు, అందరికి ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇంతే స్వీట్ ఉంటారు ఆఫ్ సెట్ కూడా. లైక్ కాకపోతే ఎప్పుడు తను పాడేటప్పుడు మేము వినలేదు. ఇప్పుడు మా కోసం మాకు అంటే లైక్ ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమాల దేవకి సుతుడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ ఐషు ముచ్చట్లు. సో ఈ రోజు నేను చాలా ఎక్సైటింగ్ ముచ్చట్లతో వచ్చేసాను అనమాట మీ ముందుకి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నా హాట్స్టార్ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో ఈ రోజు మీ అందరూ ఎదురు చూస్తున్న దేవిక అండ్ డానీ ప్రమోషన్స్కి అయితే వచ్చేసాను. సో ఈ ప్రమోషన్స్లో నా కో యాక్టర్స్ అంతా ఉంటారు. అందరితో ఎలాంటి ముచ్చట్లు చెప్పబోతున్నాను, అండ్ ప్రమోషన్స్ మేము ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను అనమాట. ఈ ప్లేస్ చూసారు కదా, ఎంత రిఫ్రెషింగ్గా ఉందో అంతే రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు. అంటే మీకు అసలు బోర్ కూడా కొట్టదు, అంత బాగుంటుంది. చాలా కైండ్ ఆఫ్ ఎమోషన్స్, అలాగే యాక్షన్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ప్రతి ఒక్క ఎమోషన్ అనేది ఈ సిరీస్లో ఉంటుంది. సో ఇక్కడే అంతే చెప్పేస్తే బాగోదు కదా, లోపలికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో వాళ్ళతో కూడా బోల్డ్ అండ్ ముచ్చట్లు చెప్పుకుందాం, అండ్ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుంది కూడా వాళ్ళని అడిగేద్దాము. ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కామన్, కానీ హోస్ట్ బాయ్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది అదే మా సిరీస్. తప్పకుండా చూడండి హాట్స్టార్. ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఉండటం కామనే కదా, కానీ హోస్ట్ అయితే అదే మ్యాటర్, అదే మా సిరీస్. జూన్ 6. రెడీ? యాక్షన్. ఏం చెప్పను స్టార్టింగ్? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నా పేరు భార్గవి. క్యారెక్టర్ మూడు. హాయ్, నేను భార్గవి. ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఉంటే సహజమే కదా. రోలింగ్. యాక్షన్. హాయ్, నేను మీ భార్గవి. సో ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్? ఆ సౌండ్ ఏంటి సార్? బటర్ పేపర్ సార్, మాకు తెలుసు. యాక్షన్. హాయ్, నేను మీ భార్గవి. దేవిక. ఇమ్మీడియట్ వన్ మోర్. యాక్షన్. హాయ్, నా పేరు భార్గవి. నేను దేవిక స్కూల్లోనే వర్క్ చేస్తూ ఉంటాను. బేసిక్గా ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాయి. డైలాగ్ ఫ్లోలేదయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం, గ్యాప్ తీసుకుందాం. హాయ్, నా పేరు భార్గవి. నేను దేవిక స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాను. దేవిక స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాను. రెడీ? యాక్షన్. హాయ్, నా పేరు భార్గవి. నేను దేవిక స్కూల్లోనే పనిచేస్తున్నాను. టీచర్గా పనిచేస్తాను. డైలాగ్ చెప్పడం రాదే, పైగా శంబళం 1.5. బేసిక్గా ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఉండటం కామన్, కానీ ఆ బాయ్ ఫ్రెండ్ గోస్ట్ అయితే అది మ్యాటర్.
మా సిరీస్ దేవిక అండ్ డానీ ఈ జూన్ 6 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. అయిపోయింది ఇంతేనా? దీనికోసం ఎంత రెడీ రైట్, మనం ఫోటో షూట్ చేసుకుందాం. బేసిక్గా ప్రమోషన్స్ అనగానే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఈ రోజు ప్రమోషన్స్ చాలా షార్ట్ అండ్ స్వీట్ అండ్ క్యూట్ గా జరిగాయి అనమాట. బట్ అయినా సరే మనం హీరోయిన్ తో మాట్లాడుతున్నాం, హీరోతో మాట్లాడుతున్నాం, బోల్డెన్ ముచ్చట్లు చెప్పుకుని వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి. కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ సెట్కి వెళ్ళినప్పుడు అప్పుడెప్పుడు ఎవరినైనా కంటెంట్ అడిగినప్పుడు ఫస్ట్ అసలు ఇఫ్ షీఈ్ అవైలబుల్ వచ్చి ఇచ్చేది ఐశ్వర్య గారే. షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్, షీఈ్ వెరీ కైండ్ హార్టెడ్. అండ్ అన్నిటికన్నా మించి నేను చాలా ఎనర్జెటిక్ పర్సన్ అనుకున్నాను. దేవిక అండ్ డానీ చూసిన తర్వాత వాటర్ ఫ్లిప్, వాటర్ క్యారెక్టర్, అసలు ఎంత సబ్మిసివ్ చేస్తాను అనుకోలేదు. యా, దానిలో దేవిక అండ్ డానీలో మేబీ ఒక సీన్ లో చూసుంటాడు, ఎందుకంటే అన్ని సీన్లు కట్ కాబట్టి మా వాళ్ళు చాలా ఆశలు పెట్టి మొత్తం కంటెంట్ కట్ చేస్తారు. చేజ్ మౌనిక మీ అందరికీ తెలుసు, చాలా మూవీస్లో చేసింది, చాలా వెబ్ సిరీస్లో చేసింది, వాట్ నాట్ టీవీ, యూట్యూబ్, సిల్వర్ స్క్రీన్, గోల్డ్ స్క్రీన్, డైమండ్ స్క్రీన్, వాట్ ఎవర్ స్క్రీన్స్ ఏ ఉన్నా సరే అన్నిట్లో యాక్ట్ చేసింది. బట్ తెలుగులోనే నెక్స్ట్ హాలీవుడ్ కి ట్రై చేస్తుంది, అందుకే ఈ కాస్ట్యూమ్ అన్నమాట. అంతే కదా? ఓకే, యా, ఎస్ ఎస్. Fast and Furious. చాలా 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 స్వీట్ అన్నమాట. సెట్స్ లో కూడా ఎవరితో ఉండదు, నాతోనే ఉండిద్ది. మేము అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళి గాలి కూడా వాట్ ఈస్ ఎవరితో ఉండదు నాతోనే ఉండిద్ది. అంటే నీకు నేను నాకు ఒకరికొకరం నేను. మంచి కంపెనీ ఇస్తది అని. లైక్ నేను ఒక్కదాన్నే కూర్చుంటే వచ్చి నాతో కూర్చుంటది, మెదరం కబుర్లు చెప్పుకుంటాం, చాలా ముచ్చట్లు చెప్పుకుంటాం. ఆ ముచ్చట్లన్నీ కెమెరాలో షూట్ లో షూట్ తప్ప అన్ని చేస్తాం. చెప్పు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. షూట్ లో మధ్య మధ్యలో మాకు అసలు సెట్ లో గాలి వేయదు, గాలి పీల్చుకోవడానికి మేము ఇద్దరమే కార్ లో బయటకు వెళ్తాము, గాలి పీల్చుకుంటాం. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి, మరోవైపు పొగ. సో ఇలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట మా ఇద్దరికి. వద్దురా. బట్ యా, ఆల్ ది వెరీ బెస్ట్ మౌనిక. అప్కమింగ్ చాలా మంచి మంచి మూవీస్ లో పెద్ద పెద్ద స్టార్స్ ఆల్రెడీ చేసింది. అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? మంచి స్టార్ హీరోస్ తో, ఇంకా స్టార్ హీరోస్ తోనే కంటిన్యూ అవుతుంది. సో ఇలానే అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడైతే ఏం కంటెంట్ చేస్తా నాము అన్నావు కదా, ఎవరెవరు అని అనుకుంటున్నాము. అంటే నేను, ఆడియన్స్, వీళ్ళు మీకు ఎప్పుడు అనుకున్నారా? అంటే అందరూ అనుకుంటారు, వెల్ విషెస్ అంటే అనుకుంటారు. యా, వెల్ విషెస్ మా ఆడియన్స్ తరపున. ఇప్పుడు వరకు నన్ను వెయిట్ చేయించినప్పుడు ఇందాక నేను వచ్చినప్పుడే కదా టేబుల్ మీద కూర్చొని తింటున్నాను. ఓకే ఓకే, వాళ్ళకి ఇప్పుడు షూట్ జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ డిలే చేయకుండా షూట్ కంటిన్యూ చేద్దాము. ఎస్ ప్లీజ్ అంట. దొబ్బేమన్నావు కదా, పద్ధతిగా అన్ని పద్ధతిగా చేస్తుంది మౌనిక ఏది చేసిన. ఓకే, షూట్లో ఎంత పద్ధతిగా చీర కట్టుకుని ఎంత స్వీట్గా సెక్సీగా ఉండేది, ఇప్పుడు డ్రెస్లు వేసుకుంటుంది. ఆయన ఎవరో అన్నారు కదా, ఇది కావాలి కావాలి కావాలి, ఏదో ఏదో చెప్తున్నావు మళ్ళీ చెప్ప. కెమెరా వచ్చినప్పుడు చెప్పు. పాడరా, కెమెరా వస్తే పాడు గజాల పాడు 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 గజాల. కెమెరా వస్తే నాకు సిగ్గప్ప. కెమెరా లేనప్పుడు ఎన్ని వేషాలు వేసిందో తెలిసి ఇప్పుడు వరకు. ఆయన ఎవరో చెప్పారంటే ఏం చెప్పారా? ఆయన ఎవరో చుడిదారు వేసుకున్న ప్రతి అమ్మాయి స్వీట్ గానే ఉండాలన్నారు. హాట్ ఏమో నాకు కూడా తెలియదు, సారీ. ఓకే, షూట్ డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళంతా కోపంగా చూస్తున్నారు. ఊసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. సో ఓకే, ఈయన మా సురేష్ గారు, ఈయన మా వెంకట్ గారు. ఈయన స్టార్టింగ్ సిరీస్ నుంచి అంటే సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి ఈయన ఉన్నారనమాట. సో అసోసియేట్ డైరెక్టర్, రైట్? యా. సో మా సెట్లో కూడా ఎప్పటికప్పుడు ఆయన అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంది. ఈయన వచ్చేసి వెంకట్ గారు. మా ఫస్ట్ నుంచి బడ్జెట్ ఎంత అవుతుంది, ఎలా అవుతుంది, దాన్ని ఎలా కట్ చేయాలి, రెమ్యునరేషన్ మాట్లాడితే ఇప్పుడు ఐశ్వర్య గారికి ఎంత తగ్గిస్తే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ మా వెంకట్ గారు చూసుకుంటారనమాట. సో మీరు చెప్పండి, ఫైనల్లీ దేవిక అండ్ డానీ ఈజ్ అవుట్ నౌ. సో మంచి అవుట్పుట్ వచ్చింది, బాగా వచ్చింది. ఎలా అనిపిస్తుంది? మీ పర్ఫార్మెన్స్ బాగుంది. చిటికలే
మీ క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉంది, కట్ చేయాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల. చాలా హ్యాపీ, చేసేసారు కదా, కట్ అయితే చేసేసారు కదా. మా ఆడియన్స్ అంతా కింద కామెంట్లో మీకు ఉంటుంది. మేడం గారు బాగా చేశారు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయాల్సి వచ్చింది, కానీ ఉన్న దాంట్లో చాలా సూపర్గా చేశారు. నైస్, బాగా చెప్పారు. ఓకే, మాకు దేవిక అండ్ డానీ చూడాలి అంటే ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే బాగుంది కాబట్టి. ఒక మంచి పల్లెటూరు అమ్మాయి. చాలా సిరీస్ బాగుంటాయి, చాలా మూవీస్ బాగుంటాయి. ఇప్పుడు నేను కూడా దీనిలో యాక్ట్ చేశాను, నాది నేను ప్రమోట్ చేసుకోవాలి. బట్ అయినా సరే నా వ్లాగ్లో అన్ఫిల్టర్డ్ ఉంటుంది. సో వై పీపుల్ షుడ్ వాచ్ దేవిక అండ్ డానీ? మంచి ఒక పల్లెటూరు అమ్మాయి హైదరాబాద్ దాకా వచ్చి నన్ను చేసిన ఒక సన్నివేశం లాంటిది, మంచి బాగుంటుంది. ఇలా చెప్తే మొత్తం చెప్పేస్తారు పాపం, అందుకనే చాలా కష్టపడి కొంచెం 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 చెప్తున్నారు. వెంకట్ గారు, ఐ నో యువర్ అకౌంట్స్, అంటే అకౌంట్స్ క్యాండిడేట్ అనమాట. సో మా లెక్కలు ఇవన్నీ చూసుకుంటుంటారు. లెక్కలు ఇవన్నీ అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యాయా, తక్కువ అయ్యాయా? అవన్నీ చెప్పకూడదండి. పర్లేదు చెప్పండి. వెబ్ సిరీస్ అయినా కానీ సినిమా లెవెల్లో మేము క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేశాము. మా సుధాకర్ సార్ కూడా అలా ట్రై చేశారు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఒకటి, నా ఆన్సర్ ఇచ్చింది ఒకటి. బట్ ఇట్స్ ఓకే, లెక్కలు చెప్పకూడదు కాబట్టి బయటికి. బట్ బాగానే గట్టిగానే అయ్యింది లెక్కలు. సో ఇప్పుడు మెయిన్ అసలు దేవిక అండ్ డానీలో, దేవిక యూ ఆల్ నో రితువర్మ గారు, అండ్ డానీ ఎవరు అనేది వెళ్ళి చూసేద్దాం. హలో డానీ గారు. హలో, సారీ మీ పర్మిషన్ లేకుండా కెమెరా వచ్చేసింది రూమ్లోకి. యా, సో హీఈస్ మిస్టర్ డానీ, హ్యాండ్సమ్ అని చెప్పొచ్చు, హాట్ అని చెప్పొచ్చు. సో చాలా మంచి బ్యూటిఫుల్ మూవీకి వచ్చేసారు, బుట్టబొమ్మ అని చెప్పి. ఆ మూవీలో మీరు ఆయన క్యారెక్టర్ ఇవన్నీ చూసుంటారు. బట్ డానీ ఈజ్ క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ అనుకుంటా కదా? ఫ్రమ్ ది మూవీస్? యా, ఫ్రమ్ ది మూవీస్. ఇట్స్ ప్రిటీ ఆపోజిట్. యా, ప్లీజ్ కూర్చోండి. షూర్ షూర్. సో డానీ గారు, మీ అసలు పేరు వచ్చేసి సూర్య, యూ ఆల్ నో. అండ్ నేను స్పెషల్గా చెప్పవసరం లేదు, నాకు పర్సనల్గా సూర్య గారు అంటే చాలా ఇష్టం. ఈ సూర్య గారు కాదు, ఆ సూర్య గారు. సో అదే పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరంటే కూడా కొంచెం ఇష్టం ఉంటుంది. Nutella biscuits, the new crunchy golden biscuit. సూర్య అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఫేసుల్లో ఆ చామ్ ఉంటుందేమో, జనాలను అలా అట్రాక్ట్ చేసేది. With the creamy heart of Nutella, Nutella biscuits. నిజం, ఎవరైనా చెప్పారా ఈ విషయం? సూర్య అనే నేమ్ నార్మల్ గా మంచి ఫేస్ లో ఉంటారు చెప్తారు. యా, సో నిజంగానే మంచి ఫేస్లే ఉంటాయి. మాకు మంచి ఫేస్ వచ్చింది సిరీస్కి. సో యా, ఇదంతా పక్కన పెట్టేస్తే దేవిక అండ్ డానీ ఎలా అనిపించింది? అంటే ఈ స్క్రిప్ట్ ఫస్ట్ మీ దగ్గరికి రాగానే మీకు అంటే ఒప్పేసుకున్నారా వెంటనే, లేకపోతే లేదు క్యారెక్టర్లో చేంజెస్ కానీ ఇట్లా ఏమైనా డిఫరెన్సెస్ చెప్పడం కానీ, లేదా ఈజీగా ఒప్పేసుకున్నారా ఈ క్యారెక్టర్ నాకు బాగుంటుంది అని? సో ఈ స్క్రిప్ట్ ఫస్ట్ విన్నప్పుడు ఏమైందంటే ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ నోటీస్ ఇస్ దట్ ఈ డానీ అనే క్యారెక్టర్ ఓవర్ హైపర్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం నేను సోలోగా మెలోగా ఉన్నా సరే ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హైపర్ ఇన్ రియల్ లైఫ్. ఓ నైస్. సో ఐ థాట్ ఓకే దీనికి దానికి సెట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ నాకు కొంచెం ఏం బాగా అనిపించిందంటే మా ఊరు రాజమండ్రి, కాకినాడ ఓకే. సో ఇదంతా కూడా ఆ స్లాంగ్ లోనే ఉంటుంది ఇదంతా. సో ఐ థాట్ ఓకే న్యాచురల్ గా రావచ్చేమో అని. సో ఐ థాట్ ఇట్ బి గుడ్ ఫిట్. సో అన్నీ ఒప్పేసుకున్నారు, నచ్చేసింది స్క్రిప్ట్. ఓకే, ఫస్ట్ టైం వింటున్నాను ఒక హీరో దగ్గర నుంచి నేను చాలా ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పి. బేసిక్గా అందరు నేను ఇంట్రోవర్ట్, నేను ఎక్కువ మాట్లాడను, కామ్గా ఉంటే ఇలా చెప్పారు. బట్ వెరీ జెన్యూన్, నేను ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పి చెప్పుకున్నారు. నేను కూడా మీలాగే ఎప్పుడు హైపర్గా గెంతులేస్తూ అట్లా ఉంటాను. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మా సెట్ లో తప్ప, ఎందుకంటే మా సెట్ లో మా డిఓపి గారు, డైరెక్టర్ గారు అక్కడ తొంగి చూస్తున్నారు. అది తిప్పచ్చు నా కెమెరా కొంచెం, దొరికిపోయారు. సో అట్లా వాళ్ళ ముందు మాత్రం నేను చాలా కామ్గా ఉంటా, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, రెస్పెక్ట్ అంటే పెద్దవాళ్ళు అంటే ఏజ్లో కాదు, వాళ్ళ ఉండే ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇచ్చి కామ్గా ఉంటా. కానీ బేసిక్గా ఫుల్ అల్లరి బ్యాచ్ అనమాట. యా సూర్య గారు, నేను ట్రైలర్ చూశాను, ట్రైలర్ మొత్తం అంటే సిరీస్ కూడా చూసానులేండి, ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి దానిలో. సో మొత్తం సిరీస్లో కానీ ట్రైలర్ కానీ సేమ్ కాస్ట్యూమ్లో ఉన్నారు కదా, వై? సో వై అనేది నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను. బట్ ఒకటేంటంటే సిరీస్ మొత్తం అంతా మోస్ట్లీ ఒకే కాస్ట్యూమ్ తో ఇప్పుడే ఫ్రెష్ గా కొంచెం నీట్ గా బట్టలు. యాక్చువల్లీ బాగుంది, షర్ట్ బాగుంది. థ్యాంక్ యూ. వై 99%, 1% ఎవరికి ఇచ్చారు?
1% అని చెప్పకూడదు, ఇంకా అన్ని చెప్పేస్తారు. సో దేవిక అండ్ డానీ ఈ June 6th స్ట్రీమ్ అవుతుంది మన జియో హాట్స్టార్ లో. ఎందుకు దేవిక అండ్ డానీ మన ఆడియన్స్ చూడాలి? ఐ థింక్ దేవిక అండ్ డానీ ఏదైతే సిరీస్ వస్తుందో చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అంటే ఒక ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కలర్స్ లాగా, ఎస్పెషలీ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ లైక్ ఆ ఆడియన్స్ అందరికి చాలా రోజులు లైక్ ఈ వాయిలెన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా. ఐ థింక్ దీంట్లో ఒక ఫ్రెష్ బ్రీజ్ లాగా అలా హాయిగా చూస్తే వెళ్ళిపోయేలాగా ఉంటుంది సిరీస్. సో ఐ థింక్ యూ మస్ట్ ఆల్ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఐ థింక్ ఇట్ విల్ బి ఫన్. యాక్చువల్లీ నేను చెప్తుంటేనే చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బ్రీజింగ్గా ఉంది. ఆయన ఆ ఎగ్జైట్మెంట్తో చెప్తున్నప్పుడే అర్థమైంది అది చాలా సూపర్గా వచ్చింది అని చెప్పి. ఎస్, సో మేము ఖచ్చితంగా చూస్తాము. కానీ సిరీస్లో మ్యాజిక్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేశారు. సో మీ లైఫ్లో అలాంటి మ్యాజిక్ ఏమైనా జరిగిందా? అంటే ఏ సిచ్యువేషన్ని మీరు మ్యాజిక్ అనే టైటిల్ ఇస్తారు అంటే మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్లో? ఇది ఫన్గా ఆర్ ఇంట్రెస్టింగ్గా కాకపోవచ్చు, బట్ నా లైఫ్లో ఒక మ్యాజిక్ జరిగింది అనమాట. సో చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఆర్ మా మదర్ అంతా కూడా మన కుటుంబం, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన బ్లడ్ ఇలా అంటారు కదా. సో అలా మనం చూసుకుని ఇలా చిన్న బౌండరీలో ఉండేవాడిని. నేను యూఎస్కి వెళ్ళి అక్కడ చదువుకునేటప్పుడు అక్కడ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, హజీక్ అని. తను అన్కాన్షియస్గా వాళ్ళ ఫాదర్ గురించి చెప్పేవాడు స్టార్ట్ చేశాడు అనమాట. వాళ్ళ ఫాదర్ ఒక 10 మంది పిల్లల్ని చదివిస్తూ ఒక్కొక్క ఐఐటీలోకి వెళ్ళి వితౌట్ ఎనీథింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఆయన బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అన్నీ కూడా ఉండి, అండ్ ఇది స్లోగా విన్న తర్వాత ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ సబ్ కాన్షియస్గా నా బ్రెయిన్లోకి ఎక్కింది. సో ఐ థాట్ దట్ వాస్ ఎ మ్యాజికల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ టు గెట్ టు నో దట్ మనుషులు ఇలా కూడా అన్కండిషనల్ లవ్తో ఉండొచ్చు నాకు తెలియదు అప్పుడు. సో ఐ థాట్ దట్ ఇస్ మ్యాజికల్ ఫర్ మీ. వెరీ నైస్. సో అంటే ఇప్పుడు సిరీస్ ఇవన్నీ కాకుండా పర్సనల్ లైఫ్లో మీకు దేవిక లాంటి క్యారెక్టర్ ఇష్టమా? లేకపోతే లైక్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్? అంటే ఒక వైఫ్లో కానీ గర్ల్ ఫ్రెండ్స్లో కానీ. దేవిక లాంటి క్యారెక్టర్ అందరికీ ఇష్టం ఉంటుంది, ఎందుకంటే షీఈస్ వెరీ నైస్, పాడుతుంది ఇదంతా. బట్ పర్సనల్లీ నాకు ఎలా ఇష్టం అంటే ఐ థింక్ కొంచెం పర్స్పెక్టివ్ వైడ్గా ఓపెన్గా ఉండేవాళ్ళు, మోర్ ఓపెన్ నేచర్, అలాంటి మనస్తత్వాలు ఉంటే ఐ థింక్ ఐ వుడ్ రియల్లీ లైక్. విన్నారు కదా అండి. సో ఇన్స్టాగ్రామ్ సూర్య వశిష్ఠ అని ఉంటుందా? సో సూర్య వశిష్ఠ అని ఉంటుంది. ఎవరైనా ఓపెన్ మైండెడ్ ఇలా బ్రాడ్గా ఉంటే యూ కెన్ టెక్స్ట్ హిమ్ డైరెక్ట్లీ బికాస్ హీఈస్ సింగిల్. ఓకే. సో దేవిక క్యారెక్టర్ ఎంతవరకు అంటే లైక్ జనాల్లోకి వెళ్తుంది, ప్రతి అమ్మాయికి నచ్చుతుంది క్యారెక్టర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, అంటే మన టీం వాళ్ళు చూసిన వాళ్ళంతా. సో మీరు కూడా సిరీస్ చూశారు కాబట్టి, తనతో కలిసి వర్క్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది, ఎందుకు జనాలు ఎక్కువ దేవిక క్యారెక్టర్ని ఇష్టపడొచ్చు అనే దానికి ఏమన్నా? See, I think దేవిక క్యారెక్టర్ చాలా సింపుల్ గా డిజైన్ చేయబడింది. లైక్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, ఒక పల్లెటూరులో లైక్ తను పొద్దున్న లెగ్సి స్కూల్కి వెళ్ళడం, టీచ్ చేయడం పిల్లలకి. సో ఒక నైస్ ప్యాకేజ్ లాగా. సో ఐ థింక్ ఎనీబడి will see the character కూడా they'll kind of like fall in love with her, the way she's talking, the way she's teaching kids and stuff. So beautiful, I think. సో మీకు దేవిక గారికి ఏమైనా ఆన్ సెట్స్ ఆర్ ఆఫ్ సెట్స్ ఏమైనా క్యూట్ మూమెంట్స్ ఉన్నాయా? ఆన్ సెట్స్ ఆర్ ఆఫ్ సెట్స్? It's fine. I think on set some of the memorable moments for me is that see నేను over preparation చేస్తాను. Scene ఉన్న she is like a little bit experienced, so she kind of like knows her lines and stuff. నేను వచ్చి అక్కడ కంగారు పడుతూ ఉంటాను like ఏం చెప్పాలి, and she's over there, so it's kind of like funny and sweet. She pulls my leg, I pull her leg, so it's sweet in that way. Nice. And especially మన సిరీస్ డైరెక్టర్ గారి గురించి అందరికీ తెలిసిందే, కిషోర్ గారు శ్రీకారం మూవీ చేశారు, చాలా బ్యూటిఫుల్ మూవీ అండ్ చాలా హిట్స్ కూడా వచ్చాయి ఆ మూవీకి. ఆయన గురించి, ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? కిషోర్ గారు కొంచెం స్పెషల్, ఎందుకంటే సిరీస్ కొంచెమే స్పెషలా? లేదు, కొంచెం అంటే అందరికి మించి కొంచెం స్పెషల్. ఎందుకంటే సిరీస్ స్టార్టింగ్ లో అంతా కూడా కొద్దిగా నార్మల్ గా ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్ రిలేషన్షిప్ ఉన్నా సరే, మేము రావులపాలెంకి వెళ్ళాం అనమాట. అక్కడ కొంచెం మాట్లాడి బాగా అలవాటు చేసుకుని ఆయన క్యారెక్టరిస్టిక్స్ నా క్యారెక్టరిస్టిక్స్ కొద్దిగా దగ్గరగా బాగా బాండ్ అయ్యి అక్కడి నుంచి ఇంకొక రేంజ్లో వెళ్ళాం అనమాట. సో ఇన్ దాట్ సెన్స్ ఐ థింక్ ఈస్ వెరీ నైస్, వెరీ స్వీట్, వెరీ గుడ్ డైరెక్టర్. ఏ మనిషితో అన్నా కొంచెం జర్నీ చేస్తేనే తెలుస్తుంది. ఏదో డైలాగ్ వచ్చింది, ఏమన్నా ఒకరికొకళ్ళు పిచ్చోళ్ళని తెలుసుకుని అంట. అరే ఇంత మంచిగా మూవీస్ చేస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు, ఇంత మంచిగా మూవీస్ చేస్తున్నారు ఈయన హీరో గారు, వీళ్ళు పిచ్చోళ్ళు ఎలా అవుతారు చెప్పండి? వినటానికి మేము పిచ్చోళ్ళమా? సో క్రేజీగా ఉంటారంట. మీ ఇద్దరి మధ్యన జరిగిన ఒక క్రేజీ మూమెంట్ ఏంటి మీకు డైరెక్టర్ గారికి? సో ఎప్పుడు స్టార్టింగ్ నుంచి డైరెక్టర్ గారు కొద్దిగా నాకు వచ్చి సూర్య ఈ సీన్ ఇదిగో అనుకున్నాను, ఓకేనా ఓకే చేద్దాం ఇలా అంతే.
బట్ ఒక రోజు మాత్రం ఆయన కొద్దిగా బాగా ఎక్సైట్మెంట్ లో ఈ డానీ క్యారెక్టర్ ఎలా చేయాలి ఏంటో అని చెప్పి నేను చేయకముందే ఆయన హీ వాజ్ లైక్ ట్రైంగ్ టు ఎక్సైట్ లైక్ సో ఎక్సైటెడ్ హీ వాజ్ ట్రైంగ్ టు డూ ఇట్ ఇన్ ద ఫ్లో. నేను చూసి అనుకున్నా ఓహో ఇలా చేస్తున్నారు. సో ఐ థాట్ దట్ వాస్ లైక్ ఫన్. అందరూ నాకు చెప్తున్నారు సూర్య ఇలా అనుకున్నా ఇలా చేద్దాం. అది మీరు ముందే చూస్తారు. నైస్. సో అబౌట్ దిలీప్ గారు, మన డిఓపి గారు. ఎస్, దిలీప్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్లీ చాలా ఉంది. బట్ ఐ థింక్ హీస్ వెరీ గుడ్ అట్ హిస్ వర్క్. హిస్ లైటింగ్ అండ్ ద కెమెరా ఫ్రేమ్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ యు నో ఇట్స్ రియల్లీ ఆసమ్. కాదు, డిఓపి గారు ఆస్ట్రాలజీ కూడా చెప్తారు అని చిన్న టాక్ ఎప్పుడైనా మీకు చెప్పారా? అవునా? I asked him. Okay. Go చూడండి. He asked me to send the details. ఈ రోజు దాకా నాకు మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. సేమ్ నాకు కూడా అంతే అండి. నాకు కూడా నేను అడిగాను అనమాట చెప్పమని, ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ మా డిఓపి గారు బాగా చెప్తారు తోపు అని చెప్పి విన్నాం కాబట్టి బతిలు మాడుకున్నా ఇప్పటి వరకు చెప్పలేదన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అదే బోరింగ్ ఇంటర్వ్యూస్, మాది ఇది చూడండి, మా దాంట్లో ఇది ఉంటుంది అది ఉంటుంది, మనం అలా చెప్పుకోము. మనం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జనాలు ఓకే వీళ్ళు ఇంత చెప్తున్నారు అంటే దాంట్లో ఏదో ఉందని చూడాలి కదా. చెప్పండి బ్యూటిఫుల్స్, అంతే కదా. సో ఓకే డైరెక్టర్ గారు, ఫస్ట్ క్వశ్చన్, అసలు మీ సిరీస్ ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి అంటే మాకు కావాలి. ఇప్పుడు చాలా సిరీస్ ఉన్నాయి, చాలా మంచి మంచి సిరీస్, చాలా మంచి మంచి సిరీస్ ఉన్నాయి. సో ఎందుకు చూడాలి? నెట్ఫ్లిక్స్ లో మంచి మంచి సిరీస్ వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి, అమెజాన్ లో మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. వై జియో హాట్స్టార్, వై దేవికా అండ్ డానీ? టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి, ఈ రెండు ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే జస్ట్ ఫస్ట్ ఒక సరదాగా 2 ఎపిసోడ్స్ చూడండి. ఆ 2 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉందంటేనే కంటిన్యూ చేయండి. లేదనుకోండి 100 మంది చెప్పండి అసలు ఇది వర్స్ట్ ఎపిసోడ్, అసలు చూడక. అది బేసిక్ ప్రాసెస్. బేసిక్ అక్కడ దాకా వెళ్ళడానికైనా కూడా అసలు నువ్వు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు అంటే ఏం చెప్తావు? సర్వైవల్. ఏది సర్వైవల్? వచ్చావు కదా, ఇంకా ఐపీఎస్ వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా సర్వైవ్ అవుతున్నాం కదా దీంతోనే. నా దగ్గర డబ్బులు లేవు, నేను వర్క్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. అదే ఇల్లు కొంది ఈఎంఐలో. సో సేమ్ అదే విధంగా ఏంటంటే మన వెబ్ సిరీస్ కూడా ఏంటంటే, సో మన దగ్గరకు వచ్చేదాని ముందు ఏంటంటే 1-10 ఏంటంటే రీఫిల్ ట్రై వచ్చింది అంటే కంటెంట్ వైజ్. అంటే యాజ్ ఏ రైటర్గా దీపక్ గారు రాసినప్పుడు చాలా మంచిగా ఉంటూ 1-10 రీచెక్ చేసుకోవడం. సో ఓన్లీ నాది డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం. సో చెక్ చేసుకున్నా. ఐ హోప్ డెఫినెట్గా టైం అయితే కిల్ చేయకుండా జనాలు నచ్చుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమైనా ఉందా? ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే యాజ్ ఆఫ్ నో ఏంటంటే మన తెలుగులో మాత్రం ఎలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే రాలేదు. అది మాత్రం డ్యామ్ షూర్. ఓకే. సో ఓకే, ఫైనల్లీ మా డైరెక్టర్ గారు అటు తిప్పి ఇటు తిప్పి నా దగ్గరికి వచ్చి ఆన్సర్ అయితే ఇచ్చారు. ఎస్. సో ఫైనల్లీ సూర్య గారు మన సిరీస్ని ఎందుకు చూడాలి అనేది ఆన్సర్ చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అదంతా కూడా చెప్పేయచ్చు. షూర్. ఐ థింక్ దేవికా అండ్ డానీ మీరందరూ చూస్తే కనుక చాలా ప్లెజెంట్గా, చాలా హాయిగా ఉంటుంది. ఐ థింక్ ఫ్యామిలీ, కిడ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా చూడొచ్చు. మీరందరూ కూడా దేవికా అండ్ డానీ June 6th జియో హాట్స్టార్లో వస్తుంది. ప్లీజ్ అందరూ చూడండి. థ్యాంక్ యూ. ఇంత స్వీట్గా చెప్పాక తప్పకుండా చూస్తారు మా ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. సో సూర్య గారితో ముచ్చట్లు నచ్చినట్లయితే ఖచ్చితంగా దేవికా అండ్ డానీ చూడండి. ఓకే. సో డిఓపి గారు, మీ గురించి నేను చాలా విన్నా, నేను సెట్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. సో చెప్పండి, ఎక్కువ ఎవరి మీద ఫోకస్ చేసేవాళ్ళు మీరు? అదే కదా మీరు క్వశ్చన్ అడగమన్నా. సిరీస్ మొత్తంలో రితువర్మ గారు ఉన్నారు, నేనున్నాను, మౌనిక ఉంది, సోనియా సింగ్ ఉంది, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు. సూర్య గారు ఉన్నారు, సుబ్బరాజ్ గారు ఉన్నారు. సో ఆల్మోస్ట్ అందరు ప్యాడింగ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మేమేదో చిన్న చిన్న ఆర్టిస్టులు. ఎక్కువ ఎవరిని ఫోకస్ చేసేవాళ్ళు మీరు? అది మీరు కదా, మీ మీద మీరే ఫోకస్ చేసుకున్నారు కదా. కెమెరాలో ఎక్కువ ఫోకస్ చేసిందే మెయిన్. నా వర్క్ మీద నేను ఫోకస్ చేశాను. పంచా మేము అడిగింది అది కాదు. ఇంతమంది ఆర్టిస్టులు ఎవరు మీరు ఫోకస్ చేశారు? ఆబ్వియస్లీ రితువర్మ గారు హీరోయిన్, ఆమెను పక్కన పెట్టేయండి. సూర్య గారు హీరో, పక్కన పెట్టేయండి. దేవికా అండ్ డానీ నేమ్లోనే ఉంది, వాళ్ళిద్దరిని చూపించాలి. వాళ్ళని కాకుండా స్పెషల్గా ఎవరినో ఫోకస్ చేశారు అని మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో చెప్పండి. ఎక్కువ ఫోకస్ నాకు చిన్నప్పుడు నేను కొంచెం మ్యాథ్స్లో వీక్, మ్యాథమెటిక్స్లో. అందుకని మ్యాథమెటిక్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్. ఇది వ్లాగ్ నేను చేస్తున్నాను కాబట్టి మ్యాథ్స్ టీచర్ నేనే, నా గురించి చెప్తున్నారు. కానీ మీరు అంత ఫోకస్ చేశారు కాబట్టి మేబీ నేను లేనేమో ఎక్కువ సిరీస్లో. ఓకే, ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారికి.
డైరెక్టర్ గారు ఎందుకు నన్ను అన్ని సీన్ల నుంచి తీస్తారు? బెస్ట్ ఎయిటింగ్ లో నేను అసలు కూర్చొని లేదు ఉంటే అసలు నేను నీ ఒక షాట్ ఎలా తప్పించుకుంటున్నారో తెలుసా అందరూ. సీరియస్ లా ఉండేది. బట్ ఓకే బ్యూటిఫుల్స్, మీరు రోజు నన్ను యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, వై కానీ హాట్స్టార్లో కూడా ఏదో కొద్దిగా ఉన్నాను లేని, మరీ ఎక్కువ తీసేయలేదు, కొద్దిగా ఉన్నాను, నా కోసం చూడండి ఓకే. సో ఈయనేమో ఎడిట్ దగ్గర కూర్చోలేదు అంటున్నారు, ఈయనేమో ఎక్కువ నా మీదే ఫోకస్ చేశా అంటున్నారు. ఎక్కువ ఫోకస్ చేసినందుకే నన్ను కట్ చేశారా, లేకపోతే ఈయన ఫోకసింగ్ నా మీద ఎక్కువ ఫోకస్ చేసి అక్కడ ఫోకస్ బటన్ నొక్కడం మర్చిపోయారా? కొంతమంది స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంటుంది, 10 seconds ఉన్నా సరే వాళ్ళ ఎపిసోడ్ మొత్తం వాళ్ళే కనపడతారు. ఓకే, అలాంటి ఫేస్ మీది. బా, ఎలా ఇద్దరికి ముందే అనుకుని వచ్చారా ఈ క్వశ్చన్ అడిగిద్ది అని. బట్ ఓకే ఓకే, ఇంకా జోక్స్ అపార్ట్, కమ్ టు వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్లో మ్యాజిక్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. సో మీ లైఫ్లో అలాంటి మ్యాజిక్ ఏమైనా జరిగిందా? ఎలా? నిన్ను చూస్తున్నా ఎవ్రీ మూమెంట్ ఇస్ అ మ్యాజిక్ కదా. ఎందుకు మీ ఇద్దరిని నేను రోజ్ చేయడం వస్తే నన్ను రోజ్ చేస్తున్నారు? ఫీలింగ్స్ నాకు తెలుసు, నేను చూస్తుంటే అసలు నా మ్యాజిక్స్ నాకు కళ్ళలో కనిపిస్తుంది. ఆ కళ్ళల్లో చక్రాలు తిరుగుతున్నాయా? అడగండి, అన్న సమాధానం చెప్పండి, నిజంగా మీ లైఫ్లో జరిగిన మ్యాజిక్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ మ్యాజిక్ కదా. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ మ్యాజిక్. దట్ స్పెషల్ మ్యాజిక్ ఒకటి ఉంటుంది, మేము మ్యాజికల్ మూమెంట్ ఉంటుంది. అది ఒక అమ్మాయితో అవ్వచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్తో అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీతో అవ్వచ్చు, గుర్తుంటాయి కదా, ఏదో ఒకటి మర్చిపోలేని మ్యాజికల్ మూమెంట్. ఈ సిచ్యువేషన్తో నా లైఫ్ చేంజ్ అయిపోయింది అన్న మూమెంట్. మీరు ఫస్ట్ డే షూట్కి వస్తున్నప్పుడు బుక్ పట్టుకొని వచ్చారు కదా, అప్పుడు మ్యాజికల్ మూమెంట్ అని చెప్పారు, అదేనా? అదే ఆ బుక్ పట్టుకునే విధానం అవన్నీ కొంచెం బాగా మీకు అనిపించినాయి కదా రోజు, రియలిస్టిక్ గా. ఇది కావాలని సీరియస్ గా లేదు, అలా బుక్స్ పట్టుకుని రావాలండి. లేదు, మీరు చెప్పండి. కెమెరా పక్కన మానిటర్ దగ్గర ఉంటే అమ్మాయిలో బుక్స్ పట్టుకురావడం నాకు మ్యాజిక్ అనిపిస్తుంది అని అన్నాడు. అది మ్యాజిక్. కెమెరా స్టార్ట్ అయిందండి మ్యాజిక్. కెమెరా మీరు ఎందుకు ఇక్కడ స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నారు? అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేయాలి. మీరు చెప్పండి మీ మ్యాజికల్ మూమెంట్. అన్న మ్యాజిక్ ఫీల్ అవుతుంటే అదే నాకు మ్యాజిక్. క్లింజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సీరియస్లీ. సో మీకు దేవిక అండ్ డానీలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? నాకు సూర్య క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం గాయత్రమ్మ క్యారెక్టర్. గాయత్రమ్మ క్యారెక్టర్ కోవేసర్ల ఎందుకని? అంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఓకే. సో పైగా ఏంటంటే చాలా రోజుల తర్వాత కోవేసర్ల గారు ఒక కమెడియన్ ఉన్న ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు అది బాగా నచ్చింది. వెరీ నైస్. సో ఇప్పుడు దేవిక గారు రూమ్కి వెళ్ళబోతున్నాం. దేవిక గారు అంటే యూ ఆల్ నో రితు వర్మ గారు. సో ఆమె రూమ్లోకి వెళ్ళి ఆమెతో చాలా ముచ్చట్లు మాట్లాడేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, రావచ్చా ప్లీజ్? ఒక్కసారి ప్లీజ్ కదా. హలో. సో హలో గార్జియస్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో చాలా రోజులు అయింది షూట్ అయిపోయి కదా, అన్ని మిస్ అవుతూ ఉన్నాము. ఎస్ ఎస్, వాడిని కూర్చొని చేస్తున్నా. సో ఏంటి అంటే ఈరోజు మన ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను కొంచెం బ్లాగ్ చేస్తున్నా అనమాట అబౌట్ అవర్ సిరీస్ అండ్ ఆల్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్, మీ ఐషు ముచ్చట్లు. సో నా ఛానల్లో ఏంటంటే చాలా ముచ్చట్లు చెప్తూ ఉంటా, షూటింగ్ ముచ్చట్లని, ఇంట్లో ముచ్చట్లని, అలా చాలా ముచ్చట్లు చెప్తాను. బట్ టుడే గార్జియస్తో ముచ్చట్లు అని చెప్పొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎంత స్వీట్, ఇంతే స్వీట్ ఉండేవాళ్ళు సెట్లో కూడా. సో చాలా చాలా స్వీట్ అనమాట, చాలా చాలా క్యూట్ అనమాట. సో చెప్పండి రితువర్మ గారు, అంటే లైక్ చాలా ఓకే, ఐ కాల్ హర్ గార్జియస్. ఓకే గార్జియస్, అంటే ఇప్పటికీ మీరు చాలా ఫిలిమ్స్ చేశారు, చాలా అంటే స్టార్స్తో చేశారు, అప్కమింగ్ వాళ్ళతో చేశారు, అందరికి ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటారు, ఇంతే స్వీట్ ఉంటారు ఆఫ్ సెట్ కూడా. అంటే ఇప్పుడు వరకు చేసిన రోల్స్ అన్నీ ఒకలాగా అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్ కదా. యా, సో అందులో మన జియో హాట్స్టార్లో వస్తుంది. అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు మూవీస్ నుంచి వెబ్ సిరీస్? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో చాలాసార్లు పీపుల్ వుడ్ ఆస్క్ మీ, మీరు వెబ్ సిరీస్ చేస్తారా, యూ ఇంట్రెస్టెడ్ అని. సో ఐ యూస్ టు టెల్ దెమ్ దట్ ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తే నేను తప్పకుండా చేస్తాను అని. అండ్ లక్కీలీ దిస్ కేమ్ మై వే.
ఫస్ట్ టైం సినాప్సిస్ చదివినప్పుడే ఐ హ్యాడ్ సమ్ పాజిటివ్ ఫీలింగ్ అబౌట్ ఇట్ అండ్ నరేషన్ తీసుకున్నాను. నాకు స్టోరీ చాలా నచ్చింది. యూనో దెస్ లైక్ సమ్ ఆనెస్టీ ఇన్ ద స్టోరీ అండ్ నాకు నా క్యారెక్టర్ చాలా నచ్చింది. సో ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ దర్ ఆల్ వెరీ లైక్ యూనో స్ట్రాంగ్, ఇండిపెండెంట్, యూనో సార్టెడ్ సార్ట్ ఆఫ్ విమెన్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ ఆన్ లైక్ ఇన్నసెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. యూనో షీస్ లైక్ అ ప్యూర్ సోల్. యాక్చువల్లీ నేను క్వశ్చన్స్ ఏమి అడగవసరం లేదు, మొత్తం తనే. అంటే నేను ఏమేమి క్వశ్చన్స్ అడగాలనుకున్నాను అన్నిటికీ ఆన్సర్స్ చెప్పేస్తున్నారు క్వశ్చన్స్ అడగకుండానే. ఈ స్టోరీ మీద నాకు అంత ప్రేమ ఉంది. యా ఐ నో. అంటే చెప్పాలి అంటే స్టోరీ మొత్తానికి హీరో హీరోయిన్ అన్నీ పక్కన పెట్టేస్తే సోల్ ఆఫ్ ది స్టోరీ ఎవరు అంటే రీతు వర్మ గారు అన్నమాట. అంటే అన్ని ఫిలిమ్స్లో మనం చాలా హోమ్లీగా, మీ క్యారెక్టర్స్ అన్ని చాలా హోమ్లీగా గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్లో ఉంటాయి అనమాట. అంటే ది వే యూ చూస్ చాలా బాగా అనిపిస్తుంది మాకు స్టోరీస్. సో అలాగే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే వెబ్ సిరీస్ ఓకే అంటాను అన్నారు, బట్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అనుకున్నారా? యా డెఫినెట్లీ. ఈ కథ చాలా బాగుంది. యూనో నా క్యారెక్టర్ లైక్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంతకుముందు నేను చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా అమ్మాయిలు వచ్చి యూనో వీ కెన్ రిలేట్ యువర్ క్యారెక్టర్, మా ఇంట్లో కూడా ఇలానే జరుగుతుంది యూనో అలా చెప్తూ ఉంటారు. సో ఐఎమ్ షూర్ ఈ క్యారెక్టర్తో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. వావ్. సో మీ ఎగ్జైట్మెంట్లోనే తెలుస్తుంది ఎలా ఉండబోతుంది అని. బట్ అంటే లైక్ ఇబ్బందులు ఫేస్ చేశారా వైల్ డూయింగ్ దిస్ క్యారెక్టర్? టు బీ ఆనెస్ట్ నాకు ఏది అంత ఛాలెంజింగ్గా అనిపించలేదు. ఐ థింక్ ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ టు ప్లే దిస్ క్యారెక్టర్. సో నాకు జెన్యున్గా ఆ రియాక్షన్స్, ఆ ఎమోషన్స్ వచ్చేవి. సో నథింగ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. బట్ డబ్బింగ్ అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను బికాస్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ వాజ్ యూనో డబ్బింగ్ ఫర్ లైక్ 7 episodes కదా. మూవీస్కి అంటే మూవీస్ అలా షార్టర్ లైక్ 1.5 2 hours. అందులో కూడా సీన్స్ మన సీన్స్ చెప్పాను కదా ఆల్రెడీ సోల్ ఆఫ్ ది స్టోరీ మన రీతు వర్మ గారు అని చెప్పి. సో డబ్బింగ్ లైక్ కొంచెం నేను స్ట్రగుల్ అయ్యాను బికాస్ ఐ స్పెంట్ లైక్ ఓ మై గాడ్ మెనీ డేస్. అండ్ ఆల్సో దీనిలో మ్యూజిక్ టీచర్ అంటే మేము ముగ్గురం టీచర్స్ అనమాట. నేను, మౌనిక అండ్ రీతు వర్మ గారు. నేను మ్యాథ్స్ టీచర్ అండ్ షీఈ్ ఇంగ్లీష్ టీచర్. షీఈ్ మ్యూజిక్ టీచర్. బేసిక్గా అందరూ బాగా కనెక్ట్ అవుతారు. మ్యూజిక్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. యా. సో మాకైతే లాట్స్ ఆఫ్ ఫన్ ఉండేది సెట్లో. లైక్ కాకపోతే ఎప్పుడు తను పాడేటప్పుడు మేము వినలేదు. ఇప్పుడు మా కోసం మాకు అంటే లైక్ కలిసి నేను పాడితే ఖచ్చితంగా మా వాళ్ళు కెమెరా ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతారు. మీరు పాడితే అది ఎలా ఉన్నా క్యూట్గా ఉంది అనిపిస్తుంది అనమాట. మ్యూజిక్ టచ్ ఉందా? సో నాకు యాక్చువల్లీ మ్యూజిక్ చాలా ఇష్టం. యా. Like I secretly I think want to be a singer but I'm very shy as a person. నాకు పాడాలంటే like I feel very shy but I love music. నేను మ్యూజిక్ వింటూ ఉంటాను. లైక్ షూట్లో కూడా వ్యాన్లో వింటూ ఉంటాను, కార్లో వింటూ ఉంటాను. సో దట్ వే ఐ లవ్ మ్యూజిక్. సో ఈ క్యారెక్టర్ని ఎంజాయ్ చేశారు మీరు? డిఫికల్ట్గా ఫీల్ అవ్వలేదు? అంటే మ్యూజిక్ టీచర్ కదా, అన్నీ నేర్చుకోవాలి, వర్క్షాప్ చేయాలి. See as an actor no like all your wishes come true. You can be a doctor, you can be a teacher, you can be a police inspector. So my wish in a way came true to be a music teacher. సో ఇంత బాగా మ్యూజిక్ ఉంది ఇన్ని చోట్ల, కార్లో, వ్యాన్లో, ఆఫ్ కోర్స్ బాత్రూంలో వింటానే ఉంటాం. నేనైతే బాత్రూమ్ సింగర్, నేను పాడను బట్ తనతో పాడిద్దాం. నో 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 ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ మా కోసం ప్లీజ్. ఓకే ఐ ట్రై. సో వెబ్ సిరీస్ లో నేను ఒక పాట పాడతాను దట్ ఐ విల్ సింగ్ ఫర్. డబ్బింగ్ లో కూడా మీరే పాడారు కదా అది లేదా? ఓకే. బట్ ఇది ఐ థింక్ ఐమ్ షూర్ ఎవ్రీబడి నోస్ దిస్ సాంగ్. మన చైల్డ్హుడ్ లో కూడా వినేవాళ్ళం మనము. నేను నా స్కూల్ టైంలో లైక్ ఐ డాన్స్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ముద్దుగారి యశోద. యా. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమాల దేవకి సుతుడు. మీరు సింగర్ కూడా ఆల్ యు గెట్. యాక్చువల్లీ సింగర్ కూడా అయిపోవచ్చు, అంత స్వీట్ గా ఉంది వాయిస్. చాలా బాగా పాడారు తెలుసా. అంటే ఇప్పుడు నేను పాడితే ఖచ్చితంగా కూలీ అయ్యేది కాబట్టి, బట్ నిజంగా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా పాడారు. సో ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత గార్జియస్ గా ఉంటారో మా వెబ్ సిరీస్ కూడా అంతే రిఫ్రెషింగ్ గా, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మీ క్యారెక్టర్ కాకుండా మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి మన సిరీస్ లో? ఆబ్వియస్లీ మీ క్యారెక్టర్ నచ్చే చేస్తారు. డానీ అనుకుంటా. డానీ. అండ్ ఏవైనా అంటే
జనాలు ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్స్లో ఎవరైనా ఇష్టమైన క్యారెక్టర్స్ ఏమైనా డిఫరెంట్గా చేసిన రోల్స్ కానీ అలా ఎవరైనా ఉన్నారా ఈ వెబ్ సిరీస్ ఐ డోంట్ నో హూ డు యు థింక్ కోవేసర్లా గారు సమ్ సీరియస్ షీల్ బి అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ షూర్ సో ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ కోవేసర్లా గారిని ఇప్పటి వరకు మీరు ఒక జోన్లో చూసారు, బట్ ఈ సిరీస్లో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి వెబ్ సిరీస్. సో జెన్యూన్గా మీరు కూడా చెప్పారు ఆల్రెడీ, నేను మొత్తం ఫీల్ అయ్యి చేశాను ఈ వెబ్ సిరీస్ అని చెప్పి. అండ్ అసలు ఎందుకు చూడాలి మన వెబ్ సిరీస్ అంటే మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు కథలో చాలా ఆనెస్టీ ఉంది అండ్ క్యారెక్టర్స్ చాలా యూనిక్. బేసిక్గా అందరూ ఇవే చెప్తారు, బట్ వాట్ ఈస్ ది కీ పాయింట్? డెఫినెట్లీ దర్స్ అ లాట్ ఆఫ్ ఆనెస్టీ అండ్ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. లైక్ ఎవ్రీబడి ఈజ్ వెరీ యూనిక్ ఇన్ అ వే. ఎవరు ఇలా అన్నెసెసరీగా వెబ్ సిరీస్లో లేరు. సో దట్స్ వన్ ప్లస్ పాయింట్. అండ్ ఐ ఫీల్ లైక్ ద కాస్టింగ్ ఇస్ ఫ్రెష్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మంచి మంచి లొకేషన్స్లో షూట్ చేసాము. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ ద ఎమోషన్స్ దట్ విల్ టచ్ యువర్ హార్ట్. ఓకే, ఈ వెబ్ సిరీస్లో మీరు ఎంత ఎంజాయ్ చేశారు అండ్ ఆల్సో ఏదైనా ఫన్నీ మూమెంట్ ఆఫ్ సెట్స్ ఆర్ ఆన్ సెట్స్? No, you were a part of most of the funny. You were the. సో చెప్పండి ఒకటి, అంటే వాళ్ళకి తెలియదు కదా మనం ఎక్స్పీరియన్స్ చేసింది. అంటే మేము రాజమండ్రిలో షూట్ చేసాము, రావులపాలెంలో. సో దట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ ఫనీ మూమెంట్స్. ఐ థింక్ మనం చేసిన కామెడీ Yeah, exactly. And our dialogues మర్చిపోవడం and all of that. So I think those were like the ఎన్ని డైలాగ్స్ మర్చిపోయినా ఒక స్మైల్ నవ్వుతారు, ఇంకా వెంటనే డైరెక్టర్ గారు డిఓపి గారు ఐజ్ అవ్వాల్సిందే అనమాట. కానీ డైలాగ్స్ ఎక్కడ మర్చిపోయినట్టు ఉండదు, చాలా అంటే న్యాచురల్గా నిజంగా ఒక పక్కింటి అమ్మాయి బిహేవ్ చేస్తే ఎట్లా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తారు అనమాట. ఎస్, ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మన సిరీస్ గురించి? నథింగ్. మా వెబ్ సిరీస్ చూడండి అండ్ వీల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరితో చూడండి. మంచిగా ఒక స్క్రీనింగ్ పెట్టచ్చు అందరూ, లైక్ దే కెన్ వాచ్ ఇట్ టుగెదర్. కమ్యూనిటీస్ ఉంటాయి చక్కగా, ఇప్పుడు థియేటర్స్ కూడా ఉంటున్నాయి కమ్యూనిటీస్ లో. క్లీన్ ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ ఉండబోతుంది. మంచి పార్టీలా చేసుకోవచ్చు, ఫ్యామిలీ అంతా కూర్చొని, కిడ్స్ కూడా చూడొచ్చు, అంత బ్యూటిఫుల్ గా ఉంటది. వాట్ ఐ రియలీ లైక్డ్ ద మోస్ట్ అబౌట్ ద క్యారెక్టర్ ఇస్ ఇంతకు ముందు చెప్పినట్టు ద ఇన్నసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ చాలా ప్యూర్ సోల్. సో షీ ఓన్లీ సీస్ ద గుడ్ ఇన్ పీపుల్. సో ఇలాంటి లైక్ మనుషులు ఉండటం చాలా రేర్. ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు ప్లే చేసే ఆపర్చునిటీ దొరికింది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అంటే లైక్ వాట్ ఎవర్ యూ సెడ్, మాకు బయట కూడా మీరు అలా ఇన్నోసెంట్ గా అంత కామ్ గా అనిపిస్తారు, కానీ నిజంగా రీతు వర్మ ఎలా ఉంటారు ఈ క్యారెక్టర్స్ అన్ని? అంటే ఇప్పుడు వర్క్ చేసిన రోల్స్ ఇవన్నీ కొంచెం మిస్టరీ ఉండటం మంచిదే కదా. సో మిస్టీరియస్ అని చెప్తారా? అయితే ఐ థింక్ ఐమ్ లైక్ అ టిపికల్ పర్సన్. లైక్ ఐఎమ్ వెరీ లైక్ imaginative, creative. I'm a daydreamer. అంటే నేను ఇనిషియలీ లైక్ ఎవరైనా కలిస్తే లైక్ ఐ టేక్ టైమ్ టు ఓపెన్ అప్, బట్ లైక్ ఇఫ్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ సమ్వన్ దెన్ లైక్ ఐ కెన్ బీ లైక్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అచ్చా, నైస్. సేమ్ నేను అంటే లైక్ నేను అందరితో మాట్లాడతా కానీ లైక్ ఇట్ టేక్స్ టైం. ఐ am very open, very outgoing, but దట్ కనెక్టివిటీ ఫ్రెండ్షిప్ విషయంలోకి వచ్చేసరికి కొంచెం కనెక్ట్ అవ్వాలి, దెన్ ఐ ఓపెన్ ఎవ్రీథింగ్. లేదు అంటే నేను అంటే ఓపెన్ ఉన్నట్టు ఉంటా కానీ ఓపెన్ ఉన్నాను. సో అది ఉంటుంది. ఎస్, ఎక్స్ట్రోవర్ట్, ఫుల్ ఎక్స్ట్రోవర్ట్. ఓకే, మన ఇద్దరికి లైక్ నన్ను సెట్స్ లో చూసినప్పుడు అదే ఫస్ట్ టైం కాబట్టి చూడడం, ఫస్ట్ చూడగానే ఏమనుకున్నారు నన్ను చూడగానే? She's a very like sweet girl. Like you were so nice the way you spoke to us and everything. So I think first day nunche there was not like like hesitation or anything. అసలు మా సెట్ లో అందరు అమ్మాయిలు లైక్ బేసిక్గా ఎక్కువ అమ్మాయిలు ఉంటే కొట్టుకుంటారు, లేకపోతే ఈగో ఫీలింగ్స్ ఇవి ఉంటాయి అనుకుంటారు కదా, అస్సలు లేదు. అంటే లైక్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఉండేవాళ్ళం, వెరీ స్వీట్ ఉండేవాళ్ళం అందరం. Watch Devika and Danny on June 6th streaming on Hotstar. Don't miss it. ఇలాంటి మంచి మంచి వెబ్ సిరీస్ మీరు చేయాలి, ఇంకా మంచి మంచి మూవీస్ తో రావాలి అని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. yes once again. So yeah, thank you. Like, share and subscribe. మీ ఐషు ముచ్చట్లు, మీతో ముచ్చట్లు చెప్పినట్టే వీళ్ళతో కూడా చెప్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ముచ్చట్లు. ఇప్పుడు వరకు మా ఛానల్లో ఇంత స్వీట్ ముచ్చట్లు లేవన్నమాట. సో ఫైనల్లీ
Yes. Yeah. I'll see you soon. Yeah. Good luck. సో చూసారు కదా మీ ఐషు ముచ్చట్లలో ఈరోజు దేవిక అండ్ డానీ ముచ్చట్లు. సో ఇంకా చాలా చాలా ముచ్చట్లు అయితే ఉన్నాయి. దేవిక అండ్ డానీ చూశాక ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు. సో ఇప్పటి వరకు మాట్లాడారు రితు వర్మ గారు అండ్ హీరోయిన్ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు. ఈ సిరీస్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండబోతుంది. వాళ్ళు ఎంత స్వీట్గా మాట్లాడారో అంతే స్వీట్గా ఉండబోతుంది. సో రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇలా కాకుండా నా ఛానల్లో నా సిరీస్ ప్రమోట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు చాలా సపోర్ట్ చేశారు. ఇలానే ఇంకా చేస్తారు అనుకుంటున్నాము. చూసారు కదా మొత్తం ఎంత ఫన్ ఉండే. సో ఇంతే ఫన్ మేము సెట్లో కూడా ఉండేవాళ్ళం. అందుకే ఈ సిరీస్ అంత బ్యూటిఫుల్గా వచ్చింది. చాలా ఫ్రీగా, చాలా ఫ్రెండ్లీగా మా డైరెక్టర్స్ కానీ, మా డిఓపి గారు కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, ఎవ్రీవన్ వర్క్ చేసిన లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎస్, ప్లీజ్ డూ వాచ్ దేవిక అండ్ డానీ ఆన్ జియో హాట్స్టార్ June 6th. మర్చిపోవద్దు. చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. చాలా రీఫ్రెషింగ్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు ఇప్పటివరకు వచ్చిన వెబ్ సిరీస్లో. ఎస్, నేను కూడా ఉంటా కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వండి. ఇంకా కొత్త ముచ్చట్లు కావాలి అంటే నేను చెప్తాను. బట్ నేను చెప్పాలి అంటే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. మీ ఐషు ముచ్చట్లు. బాయ్. కొత్త ముచ్చట్లతో వచ్చేస్తాం.